అర్బన్ నక్సలైట్లు మళ్ళీ హిడ్మా వస్తాడు, ఒక వీరుడు మరణిస్తే వేల కొద్ది ప్రభావితురు అనేది ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది ఏంటంటే, మొన్న ఒక యూట్యూబర్ హిడ్మా వాళ్ళ ఊరికి పోయి అక్కడ కొంతమంది ట్రైబల్స్ ని అడిగినప్పుడు అక్కడ ఒక ట్రైబల్ ఏమంటాడంటే, మా ఊర్లలో సైకిల్లే దిక్కులేవు, మా ఊరికి సన్న బాట ఎత్తే సరిపోతుంది కదా, 4-వే రోడ్లు ఎందుకు వేస్తాను అని ఒక ట్రైబల్ అడిగారు. హిడ్మా చచ్చిపోయిందో లేదో అప్పుడే అడవినంతా ఖాళీ చేస్తున్నారు, అక్కడంతా అడవి పాడైపోయిన సీన్లు చూపెట్టారు, ఎర్రటి మట్టి కనబడతా ఉంది దట్టమైన అడవిలో. అంటే మళ్ళీ సాయుధ పోరాటానికి విత్తనాలు చల్లుతున్నది ఎవరండి? ఇప్పుడు ఒక పక్కన సాయుధ పోరాటాన్ని మనం రోడ్స్ వేయొద్దు అని అంటారా? ఏ రోడ్ వేయాలి? ఎవరు అడిగినలాంటి? ఇప్పుడు ఫోర్ వేస్ రోడ్డా? 4-వేస్ రోడ్ అనేది ఇప్పుడు మా కరీంనగర్ జిల్లాను తీసుకుందాం, సారంగపూర్. నేను కరీంనగర్ గురించి మాట్లాడతాను. ఇవాళ మారిపోయింది. 20 సంవత్సరాల క్రితం మందుపాత్రలు, ఒక్క నిమిషం గన్లు, కరీంనగర్ మారిపోయింది కదా అంటే డెవలప్మెంట్ అండి. ఒక్క నిమిషం. మహాముత్తారం అడవిలో అసలు బస్సే పోని ఊర్లకు 4-వే రోడ్ అవసరం అండి? హిడ్మా ఊరు ఎట్లున్నది మీరు చూసారా? అంటే నేషనల్ హైవేస్ డెవలప్ అయితే మంచిదే కదా. ఇప్పుడు నేషనల్ హైవే కోసం వేయలేదు, అది బాక్సైడ్ తీయడానికి వేశారు, మైనింగ్ కోసం వేశారు. సరే, మైనింగ్ అంటే మన మైనింగ్ అంటే సింగరేణి కూడా మైనింగ్. అట్లా మీరు దాన్ని డైవర్ట్ చేయకండి దయచేసి. నేనేమంటున్నా అంటే, నక్సలైట్ ఛత్తీస్గఢ్ లో సరెండర్ అవుతున్నారు లేదా లొంగిపోతున్నారు, కాల్చివేయబడుతున్నారు, బాగానే ఉంది. మరి వాళ్ళు దేనికోసం గన్నులు బట్టి ఇంతకాలం పోరాడినండి? ఆ అటవీ సంపదను కాపాడాలని కదా, ఆదివాసుల హక్కులను కాపాడాలని కదా. ఆ మైనింగ్ అవసరమా? ఇప్పుడు ఇక్కడ నుంచి చైనాకి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తాను? చైనా లేదా బాక్సైట్? వాళ్ళేమో నిల్వ చేసుకుంటారు ఫ్యూచర్. ఎందుకు చేయట్లేదు? బొగ్గు కూడా తీసుకుపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరనేమో ఖనిజ సంపద బయటికి తీయరు, వాళ్ళు వందల సంవత్సరాల కోసం నిల్వ పెట్టుకుంటారు, మనమేమో మొత్తం తోడేసి అమ్ముకుంటా ఉంటాం. ఇప్పుడు నేను అనేది దట్టమైన అడవులకు 4-వే అవసరమా? అది ఎవరి కోసం వేస్తాను? ఆదివాసుల కోసం వేస్తానులా? అంటే ఇట్లనే పోతుంటే మళ్ళీ సాయుధ పోరాటాలు. రోడ్డు డెవలప్మెంట్ వల్ల, సెల్ ఫోన్ టవర్ మన తెలంగాణలోనే చూసాం కదా ఎంత డెవలప్మెంట్ జరిగింది. అంటే రోడ్డు అంతా ఎంత ఏది డెవలప్మెంట్ అంటే ఏది? ఆదివాసీ గూడాలలో 4-వే దారిద్ర రేఖ దిగువన ఇప్పుడు ముంబై, బొగ్గుబావి, దుబాయ్ ఇవంతా పోయింది కదా, బికాస్ ఆఫ్ ల్యాండ్ వాల్యూస్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, రోడ్ వేస్, దీని అన్నిటి వల్ల తెలంగాణలో ఇవాళ చిన్న రైతు, ఎకరం అర్ధ ఎకరం ఉన్న రైతు కూడా మీరు ఎక్కడికో తీసుకుపోతున్నారు. ఒక ఆదివాసి ఒక ప్రశ్న అడిగాడు, మా ఊర్లో సైకిల్లే దిక్కులేవు, మాకు ఎర్ర బస్ వేయొచ్చు కానీ ఈ 4-వే రోడ్డు మా ఊరికి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాడు. అదేం నేషనల్ వేల కనెక్టివిటీ లేదు, అది కేవలం గుట్టలలో పోతుంది 4-వే రోడ్డు. అంటే 4 రోజులు ఓపికలేదా అండి? ఆ నక్సలైట్ కూడా పూర్తిగా సరెండర్ అవడమో లేకపోతే వాళ్ళు అరెస్ట్ అవడమో అయ్యేదాకా కూడా ఓపికలేదా? ఏం తొందర వస్తుందని 4-వేలు వేస్తున్నారు ఇప్పుడు అడవులలో. మళ్ళీ ఇప్పుడు యువత రెచ్చగొట్టడం కాదా అది? మాలాంటి వాళ్ళకే ఆవేశం వస్తుంది. హిడ్మా చనిపోయి నెల కాలేదు అప్పుడే 4-వేలు వేస్తున్నారంటే ఏంది అది? ఇది ఆ డెవలప్మెంట్ అంటే? అదానికి అంబానీకి దోచిపెడితే మన నక్సలైట్ పుట్టుకరారా? ఎందుకు పుట్టుకొచ్చిందో? 75 ఏళ్ల నుంచి వాళ్ళని పుట్టించింది ఎవరు అసలు? ఈ వ్యవస్థ కాదా? ఈ వ్యవస్థలో ఈ పాలకులు గారా? ఆవేశం వస్తుంది. ఎందుకంటే ఒక పక్కన పీస్ఫుల్ గా అందరు సరెండర్ అవుతా ఉంటే ఏం తొందర వస్తుందని భూమికి పుండు పుట్టిస్తున్నారు. మళ్ళా చెట్లను నరికితే నాకు కోపం వస్తుంది. అవసరమా అడవులలో చెట్లను నరకడం? అదేనా డెవలప్మెంట్ అంటే? 4-వేలు డెవలప్మెంటా? ప్రభుత్వాలు ఆలోచించాలండి. వాళ్ళే మళ్ళీ సాయుధ పోరాటానికి విత్తనాలు చల్లుతున్నారు, అర్బన్ నక్సలైట్లు కాదు. అడవులలో ఉన్న గిరిజనులు అడుగుతుండ్రు, హిడ్మా పోయి 4 రోజులు కాలేదు, మళ్ళీ ఒక హిడ్మా ఉంటే బాగుండవు అంటున్నారు వాళ్ళు. ఎంతమంది హిడ్మాలు పుట్టుకొస్తారు ఇట్లా చేస్తా ఉంటే? 2 అంచెల విధానం ఉండాలండి. ఒక పక్కన వాళ్ళని సరెండర్ చేసుకోవాలి. ఆదివాసీలు అంటున్నారా హిడ్మా, మళ్ళీ ఒక 100 హిడ్మాలు కావాలని? మీకు ఎన్ని వీడియో క్లిప్పులు చూపెట్టాలి? మనకు రఘుని అడగండి, ఇస్తారు. తొలి ఛత్తీస్గఢ్ లో అయింది మరి ఆదివాసీ బిడ్డనే, ఒడిశాలో అయింది ముఖ్యమంత్రి ఆదివాసీ వాళ్ళు ఏ విష్ణుదేవ్ సాయి ఆదివాసీ బిడ్డనే, అక్కడ ఒడిశాలో అయింది ఆదివాసీ బిడ్డనే మోహన్ కుమార్. ఒక నిమిషం భరత్ గారు, చర్చను కొంచెం పక్కదారి పట్టియకుండా నేను చెప్పేది వినండి. 2 అంచెల విధానం ఉండాలి అంటున్నా. ఒక పక్క నక్సలైట్లను సరెండర్ గా మనం అడగండి, రివార్డులు ఇవ్వండి, వాళ్ళ సాయుధ పోరాటాన్ని విరమించడానికి అన్ని చర్యలు తీసుకోండి. కానీ ఇంకో పక్కన వాళ్ళు దేనికోసం ఆయుధాలు పట్టిందో మళ్ళా ఆ పరిస్థితిని తలెత్తేటట్టు చేయొద్దు అంటున్నాను నేను.
4 రోజులు ఆగొచ్చు కదా. నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ సీఎం ఉంది, ట్రైబల్ లీడరే, రాష్ట్రపతి ట్రైబలే, ఒడిశా ముఖ్యమంత్రి ట్రైబలే, పక్కన ఉన్న జార్ఖండ్ సీఎం ట్రైబలే. దోచుకునే వాళ్ళు సింహాల్లాగా ఆదివాసీలు దోచుకునే వాళ్ళు సింహాల్లాగా పులుల్లాగా ఉంటారా? మన మధ్యనే ఉంటారు కదా. అంటే ఆ కమ్యూనిటీ నుంచి అయినారు కదా అంటున్నాను నేను అనేది. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీకి మేలు చేస్తున్నారా? ఆ పార్టీకి మేలు చేస్తారా? ఆ పార్టీ పరిధిలో ఉన్నప్పుడు ఆ పార్టీకి మేలు చేస్తారు, ఆ పార్టీ స్టాండ్ ప్రకారం పోతారు. వాళ్ళే కదా సల్వతుడు తయారు చేసిన ఎవరు ట్రైబల్ కదా. ఎంతమందిని నరికేసిండు, ఎంతమందిని చంపిండు, ఎన్ని గుడిసెలు తలగబెట్టించిండు. కానీ ఇట్ సేమ్ టైం మావోయిస్టులు కూడా మరి అదే విధంగా గొత్తి కోయలు దాన్ని ఎవరు సపోర్ట్ చేయరండి. నేను ఏమంటున్నా అంటే దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. చెప్పారు ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఏ ఆశయాల కోసం నక్సలిజం పుట్టిందో ఆ ఆశయాలను మళ్ళీ నక్సలైట్ పుట్టకుండా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అడవులు నరకొద్దు అన్నారు, వాళ్ళు భూగర్భ ఖనిజాలు దోచుకోవద్దు అన్నారు, అడవులకు 4-way వేయొద్దు అన్నారు. ప్రయాణ రవాణా సౌకర్యాల కోసం మీరు బాటలు వేయండి కానీ, ఎర్ర బస్సుల కోసం బాటలు వేయండి కానీ, పెద్ద పెద్ద ట్రక్కుల కోసము ఖనిజ సంపద దోచుకొని పోవడానికి అంటే నేను అనేది వాళ్ళని వెల్కమ్ చేద్దాం. సాయుధ పోరాటాన్ని ఆపినందుకు సరెండర్ కావడాన్ని వెల్కమ్ చేద్దాం. కనీసం ఈ దోపిడీ పద్ధతులను కూడా ఆపడానికి ఇష్టం లేకపోతే ఎట్లా? మళ్ళీ ముట్టుకరారా? ఒక పక్క వీళ్ళని సరెండర్ కమ్మంటూనే మళ్ళీ నక్సలైట్లను పుట్టించే విధంగా సాయుధ పోరాటానికి విత్తనాలు ఎందుకు చల్లుతున్నారు అంటున్నా నేను. మురళీ మనోహర్ గారు, నేను ప్రకాష్ అన్నతో నేను ఈ విషయంలో కాస్త విభేదిస్తున్నా. సరే వారు ఆవేశం వస్తుండొచ్చు, కానీ నా పాయింట్ ఏంటంటే మావోయిజము నక్సలిజము చివరికి ఏడికిపోయిందంటే ఇప్పుడు ఈ డిబేట్ లో అడవులను కాపాడనికనే మావోయిజం ఉంది, భూగర్భ ఖనిజాలను కాపాడడానికే మావో అనేవాడు చైనాలో పుట్టాడు అన్న వరకు పోయింది. కనుక మొత్తం పట్టణాలు ఇక్కడ తెలంగాణలో ఇవన్నీ ఖాళీ చేసి చివరకు ఛత్తీస్గఢ్, అంబుజ్గఢ్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే తగ్గుతూ పోయింది, ఒత్తిడి పెరుగుతూ పోయింది. అడవులు అనేవి షెల్టర్ జోన్స్, అవి కర్రెగుట్టలు ఎర్రగుట్టలు ఇవన్నీ కూడా షెల్టర్ జోన్స్. మావోయిజం పుట్టింది కూడా ఈ అడవులను కాపాడనికే, ఈ ఖనిజాలను కాపాడనికే. భూగర్భాల్లో ఉన్న ఖనిజము మానవుడికి ఉపయోగపడనికే కానీ దాచిపెట్టుకోనికే ఏం కాదు. అలానే ఇప్పటికి మొత్తం వనాలని కొట్టేసి మొత్తం పర్యావరణం అంతా నాశనం చేయాలని కూడా మనం ఎవరం అనుకోము. కానీ పాలసీ ఉంటుంది దాని ప్రకారం. ఇప్పుడు ఉదాహరణకు సింగరేణిని తెగుతూ పోయాం. ఇక్కడ కార్మికులు అంతా మనవాళ్ళే. ఇప్పుడు బొగ్గు తీస్తూ పోతున్నాం. అదొక్కటే కాదు కదా, బళ్ళారిలో బంగారు గనులు అన్నాం, తవ్వుతూ పోతున్నాం. ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇదంతా ఎవరి సంపద? ప్రజల సంపదే కదా. అంటే ఇప్పుడు ఇవేంటివి మినరల్స్, ఏవైతే వాల్యుబుల్ మినరల్స్ అన్ని కూడా ఇప్పుడు భూమిలో నుంచి వస్తున్నాయో చైనా అత్యధికంగా ఉంది, ప్రపంచాన్ని నడిపిస్తుంది. మన దగ్గర కూడా ఉన్నాయి కదా, పెట్రోలియం మనం తీస్తున్నాం కదా. ఇదంతా కూడా ఎవరి కొరకు? అంబానీ కోసం, అదాని కోసమా? ఇవో రైమింగ్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఎవడో ఒకటి తీస్తాడు, భూమి నుంచి తీస్తాడు, వానికి ఒక కాంట్రాక్ట్ ఇస్తారు. ఇన్ని రోజులేమో టాటాలు, బిర్లాలు ఫ్యాషనబుల్ వర్డ్. దోపిడీదారులు అంటేనే ఈ దేశంలో ఎవడైనా కూడా చెప్పేది టాటాలు, బిర్లాలు. చివరకు తేలింది ఏంది? వాళ్ళే అభివృద్ధి కారకులు, వాళ్ళే ప్రొడక్టివ్ గా పనిచేశారు. చివరకు టాటాలకు, బిర్లాలకు పూజలు చేస్తా ఉన్నారు. కనుక విషయం అది కాదు. ఏంటంటే ఈ రైమింగ్ తోటి కాదు, విచక్షణ ఉండాల్సిందే, పాలసీ స్టడీ చేయాల్సిందే. ఇప్పుడు చిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాడ గింత నేల దవ్వుతే గగ్గోలు పెడితే సుప్రీంకోర్టు ఒక వాట పెట్టంగానే రేవంత్ రెడ్డి కామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒక ప్రశ్న అడుగుతా సార్. ఛత్తీస్గఢ్ ఖనిజ సంపద పక్కకు పెట్టండి. వరుసగా నెల రోజులల్లా 2 చెక్ డ్యాములు వేల్చేశారు మంతిన్ దగ్గర. ఒకవేళ తాడిచెర్లనే ఇదివరకు నక్సలైట్ షెల్టర్ జోన్, అది ఒక్క నక్సలైట్ ఉన్నా కూడా ఈ ఇసుక మాఫియా ధైర్యం చేసేదా? పోనీ మరి ఒక చెక్ డ్యామ్ పేల్చేసినాక పోలీసులు కనుక, ఒక నిమిషం 1 minute, ఒక చెక్ డ్యామ్ పేల్చేసినాక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. గవర్నమెంట్ ఇంజనీర్లే చెప్పారు బ్లాస్ట్ చేశారు, మేమంతా పోయినాం, నిజ నిర్ధారణ కమిటీ ద్వారా పోయి నిరూపించడం ఇది బ్లాస్ట్ అని. 28 రోజులైనా కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోతే దాని కింద ఉన్న ఇంకో చెక్ డ్యామ్ పేల్చారు. శ్రీధర్ బాబు ఊరు పక్కన ఉన్న చెక్ డ్యామ్ పేల్చారు. ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే 2 అంచెల విధానం ఉండాలి. మీరు నిజంగానే ప్రభుత్వ తరఫున మైనింగ్ చేసినట్టయితే ప్రభుత్వ అవసరాలకు చేసిందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఖనిజ సంపద నిజంగానే విలువైన ఖనిజ సంపద ప్రభుత్వం తీయట్లేదు, ప్రభుత్వ రంగంలో లేదు. ఇప్పుడు ఒక కోల్ అంటే ప్రభుత్వ రంగంలో ఉంది.
కానీ మీరన్న రేర్ మినరల్స్ కానీ ఇట్లాంటి మినరల్స్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకే దోచిపెడుతున్నారు. అలా అనుమానమే అక్కర్లేదు. మీరు కనుక స్టడీ చేసినట్టయితే డెఫినెట్ గా మీరు దాన్ని చెప్పగలుగుతారు. అంటే మన జాతికి ఉపయోగపడట్లేదు, అది కొన్ని కుటుంబాలకు ఉపయోగపడుతుంది. సరే ఏదన్నా కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే నక్సలిజం ఎందుకు తలెత్తడానికి కారణాలేవో ఆ కారణాలు మళ్ళీ సృష్టించొద్దు అని నేను అంటున్నా, అంతే, వేరే ఏం చెప్పట్లేదు. ఓకే 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 ఎస్, థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, మురళీ మనోహర్ గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తానికైతే ఇవాళ 41 మంది లొంగిపోయారు. ఇంకా తెలంగాణ నుంచి 50 మంది వరకు ఉన్నారంటారు. కేంద్ర ప్రభుత్వం అయితే క్లియర్ మెసేజ్, నో చర్చలు, టైం లైన్ కూడా లేదు, మార్చి లోపు కంపల్సరిగా నక్సలిజం అన్నది, మావోయిజం అన్నది భారతదేశంలో లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఇంకా చాలా తక్కువ మంది మిగిలారు. సో వాళ్ళు కూడా లొంగిపోవాలి, మరొక్క ప్రాణం కూడా పోవద్దు. ఇదే బాటలో ఎట్లయితే తెలంగాణలో ఇప్పుడు 41 మంది లొంగిపోయారో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.